అందరికీ నమస్కారం అండి. తిరుమల శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చకర్పూరంతో ఎందుకు అలంకరిస్తారు? తిరుమల శ్రీవారి గడ్డం కింద ఇంత పెద్ద కథ ఉందా? ఆ కథ ఏమిటో తెలుసుకుందాం పదండి. అనంత ఆళ్వారులు శ్రీవారి భక్తులలోనే ప్రథముడు. ఆయన నిత్యం తన సేవలతో శ్రీవారిని పూజిస్తూ ఉండేవాడు. ఇతడు కొండపైన వెనుక భాగంలో నివసిస్తూ ఉండేవాడు. ఈయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఆయన ఒకరోజు పూల తోటను పెంచాలని నిర్ణయించుకున్నాడు. పూల తోటను పెంచాలనే నిర్ణయం తర్వాత పూల తోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును తవ్వాలని నిర్ణయించుకున్నాడు. దాంతో చెరువును తవ్వడం మొదలు పెడతాడు. ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును తవ్వాలని నిర్ణయించుకొని ప్రారంభిస్తారు. చెరువు తవ్వే సమయంలో అనంత ఆళ్వారుని భార్య గర్భవతి. అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. అంతలో ఈ తతంగమంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకొని 12 సంవత్సరాల బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు. దానికి అనంత ఆళ్వారులు ఒప్పుకోడు. కానీ అతని భార్య అంగీకరించడంతో ఆ బాలుడు సాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టను తీసుకెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు. అది గమనించి అనంత ఆళ్వారులు భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెబుతుంది. దానితో అతనికి పట్టలేనంత కోపం వస్తుంది. అనంత ఆళ్వారులు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదకు విసురుతాడు. అది ఆ బాలుడి గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడి రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంలోకి వెళ్ళి తిరిగి వారికి కనపడకుండా మాయమైపోతాడు. ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారడం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంత ఆళ్వారుకు చెప్తారు. దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు. గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోతాడు. తమకు సహాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడి కన్నీరు మున్నీరవుతాడు. గాయం తగిలిందనే బాధతో ఆ నొప్పి తెలియకుండా ఆయన గడ్డం వద్ద పచ్చకర్పూరం పెడతాడు. అప్పటి నుండి రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు. ఇదండి సంగతి. ఓం నమో వెంకటేశాయ. ఈ కథ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ధన్యవాదాలు.